The voice of Veda. శ్రీరామ్. ఓం నమ శివాయ. ఈరోజు మనం మాట్లాడుకునేది గరుడ పురాణం గురించి. నా ఛానల్లో నేను గరుడ పురాణం గురించి ఆల్మోస్ట్ 16 ఎపిసోడ్ చేశాను గతంలో. అలాగే మళ్ళీ కూడా గరుడ పురాణం గురించి ఇంకొద్దిగా విపులంగా మీకు చెప్పాలని నేను ఈ సిరీస్ స్టార్ట్ చేశాను. నా ఛానల్లో ఆల్మోస్ట్ 20 to 40 days అయి ఉంటుంది నేను వీడియోస్ అప్లోడ్ చేసి. బట్ ఈ సిరీస్ వారానికి ఒక్క రోజైనా ఎపిసోడ్ వస్తుంది. సో ఇక మనం కంటిన్యూ చేస్తే, మన దేశంలో చాలామంది ఇళ్లలో గరుడ పురాణం అనేది ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ దాని పేరు వినగానే కొంతమందికి మాత్రమే విచిత్రమైన భయంతో ఒక ఆందోళన వాళ్ళ మనసులో స్టార్ట్ అవుతుంది. చిన్నప్పటి నుంచి మన పెద్దవాళ్ళు లేదా మన చుట్టుపక్కల వాళ్ళు ఒక విషయం చెప్తూ ఉంటారు, అరే గరుడ పురాణం దాని ఇంట్లో పెట్టుకోకూడదు, అసలు చదవకూడదు, అసలు ఇంట్లో కానీ చుట్టుపక్కల కానీ ఏమైనా చనిపోతే దాన్ని వినాలి, బతికుండగా దాన్ని చదివినా కానీ విన్నా కానీ అమంగళం జరుగుతుందని దూరం పెట్టేస్తూ ఉంటారు. ఆ విషయం చెప్తూ ఉంటారు చుట్టుపక్కల వాళ్ళు లేదా ఏమి తెలియని వాళ్ళు. గరుడ పురాణం అనగానే కేవలం చావు, నరకాలు, యమధర్మరాజు ఇచ్చే శిక్షలు, నరకాలు ఎన్ని ఉన్నాయి, ఈ మాత్రమే చెప్తూ ఉంటారు ఎక్కడైనా. కానీ దాని వెనకాల ఉన్న రియాలిటీ ఏంటి, అసలు నరకాలన్నీ ఎన్ని, వాటి గురించి దాని వర్ణన అనేది ఈ పుస్తకంలో చాలా విపులంగా విశాలంగా దీని వర్ణన ఇక్కడ ఉంటుంది. అసలు గరుడ పురాణంలో చాలా విషయాలు ఉంటాయి. కేవలం నరకం, చావు వీటికి అంతరికే కాదు, ముక్తిని పొందేది కూడా ఉంటుంది. అలాగే నరకాల నుంచి ఎలా తప్పించుకోవాలి, బతికుండా కానీ ఈ నరకంలో పడకుండా ఉండే ఉపాయాలు, తప్పించుకునే ఉపాయాలు కూడా మీకు ఇందులో దొరుకుతాయి. అలాగే మనిషి శరీరంలో ఉన్న అతి దివ్యమైన శక్తులు, మనిషి యొక్క ఆలోచన శక్తిని, అతను పాటించే ధర్మాన్ని, మన జీవితం యొక్క పరమార్థాన్ని తెలిపే ఎన్నో మహోన్నతమైన విషయాలు ఇందులో ఉన్నాయి. మనం ఉన్న పురాణాల్లో ఇది ఒక గొప్ప పురాణం అని చెప్పుకోవచ్చు. ఈ పురాణాన్ని వింటే మానవ శరీరంలో ఉన్న అనేక విషయాల గురించి మనకు తెలుస్తుంది. ఇక మనం మొదలు పెడదాం. ఈరోజు మనం జస్ట్ ఈ సిరీస్లో ఫస్ట్ ఎపిసోడ్ కాదు, జస్ట్ బేసిక్గా అసలు ఈ గరుడ పురాణం అంటే ఏంటి, దీని మహత్యం ఏంటి, అది మాత్రం తెలుసుకుందాం. మామూలుగా మన పురాణాలు కానీ లేదా ఏదైనా గ్రంథాలు మనం మొదలు పెడితే ముందుగా ఒక శ్లోకంతో మొదలు పెడతాం. అదేంటిది, నారాయణ నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం తో జయ ముదిరయేత్. అసలు ఈ శ్లోకం ఎప్పుడైనా మనం పురాణాలు విన్నా కానీ ఎక్కడైనా వింటూ ఉంటే వాళ్ళు పురాణం మొదలు పెట్టేటప్పుడు ఈ శ్లోకం చెప్తూ ఉంటారు. చాలా మందికి అర్థం తెలిసి ఉంటుంది, ఇంకొంతమందికి తెలిసి ఉండదు. అసలు దీని యొక్క అర్థం ఏంటంటే, నారాయణం నమస్కృతం అంటే విష్ణువైన నారాయణుడికి నేను నమస్కరిస్తున్నాను. నారాయణుడు అంటే నరుడు, నారాయణుడు. ఈ సృష్టి ఆవిర్భావంలో నారాయణుడు నారాయణుడిగా ఉద్భవించాడు. ఈ నారాయణుడిని మనం నరోత్తముడు అని కూడా అంటారు. దానిని మనం ఇంగ్లీష్లో పర్ఫెక్ట్ హ్యూమన్ బీయింగ్ అని కూడా అనొచ్చు. అంటే అత్యంత శ్రేష్ఠుడైన వాడు మానవులలో. ఆ తర్వాత మనం దేవి సరస్వతం అని అన్నాం కదా, అక్కడ సరస్వతీ దేవికి ప్రణామాలు అని అర్థం. అలాగే ఇక్కడేముంది, వ్యాసం తతో జయముదిరే, వ్యాసునికి నా ప్రణామాలు. ఇన్ని గ్రంథాలు, ఇన్ని పురాణాలు, మహాభారతం లాంటి గొప్ప గొప్ప పురాణాలు, వేదాలు అన్నీ మాకు అందించారు కదా, మీకు కూడా ప్రణామములను చెప్పి వారికి ప్రణామాలు చెప్పుకొని ఇది మనం మొదలు పెట్టుకుందాం. ఇక ఇందులో ఉన్న టాపిక్ ఏంది, గరుడ పురాణం మహత్యము. ఈరోజు మనం తెలుసుకునేది. అసలు ఈ పురాణానికి ముందుగా మనం గరుడ పురాణం అనే పేరు ఎందుకు వచ్చిందో తెలుసుకుందాం. సాక్షాత్ శ్రీ మహావిష్ణువు నిరంతరం తను ప్రయాణించే వాహనమైన గరుత్మంతుడిని తన ఎదురుగా కూర్చోబెట్టుకొని ప్రేమతో, వాత్సల్యంతో ఉపదేశించిన దివ్యమైన దే ఈ గరుడ పురాణం. ఈ గరుడ పురాణం చెప్పే భగవంతుడికి తన వాహనం మీద, అలాగే గరుత్మంతుడికి తన భగవంతుడి మీద ఎంత ప్రేమ, భక్తి ఉన్నాయో కదా. భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ తను 10వ అధ్యాయంలో ఒక మాట చెప్పాడు, పక్షుల్లో నేను వైనతేయుడునని. అంటే పక్షుల్లో నేను గరుడుని, గరుడు అంటే రాజుని అని అర్థం. అంతేకాదు మన విష్ణు సహస్రనామాల్లో కూడా విష్ణుమూర్తికి సుపర్ణ అనే ఒక దివ్యమైన నామం ఉంది. సుపర్ణుడు అంటే అందమైన వాడు లేదా పవిత్రమైన రెక్కలు కలిగిన వాడు అని అర్థం. అంటే
విష్ణువు యొక్క అంశతో గరుడు పుట్టాడు. మరి విష్ణువు కదా గరుత్మంతుడికి ఈ మహాజ్ఞానం పంపించాడు. మరి ఇది ఎలా వచ్చింది భూమి మీదకి? ఫస్ట్ విష్ణువు గరుత్మంతుడికి చెప్పాడు. గరుత్మంతుడు కశ్యప మహర్షికి రాసిచ్చాడు. ఆ తర్వాత మళ్ళీ విష్ణువు రెండోసారి ఆ భగవాన్ శివునికి చెప్పాడు. శివుడు ఆయన బ్రహ్మదేవుడికి చెప్పాడు. బ్రహ్మదేవుడు దానిని వేదవ్యాసులు వారికి చెప్తే వారు మిగతా పురాణాలతో పాటు దీనుడు కూడా మనకి 19,000 శ్లోకాలతో రచించారు. ఆ తర్వాత వ్యాసుల వారి ప్రియ శిష్యుడైన సూత మహర్షి ఈ పురాణాన్ని మనకి వారి నోటి వాక్కు ద్వారా ఈ పురాణాన్ని మనకి నేర్పించి ఇది ప్రజలందరికీ అర్థమయ్యేలా ప్రచారం చేయమని ఆశీర్వదించి పంపించారు. ఇక మనం దీనిలో విశేషాలు ఏమిటి, అసలు ఈ గరుడ పురాణంలో ఏముంటాయి? ముందుగా బేసిక్గా ఒక 3 విషయాలు ఉంటాయి గరుడ పురాణంలో. అదేంటిది? ఆచారకాండము, ధర్మకాండము, బ్రహ్మకాండము. అంటే ఆచార, బ్రహ్మ, ధర్మకాండములు ఈ 3 ఉంటాయి. ఈ ఆచారకాండం అనేది చాలా పెద్దది. ఎందుకంటే మనం ఇందులో మనుషులు మరణించిన తర్వాత వెళ్ళే గతులు ఏంటి, నరకలోకాల వర్ణన ఏంటి, ఆత్మ ఉత్తమ లోకాలకి వెళ్ళడానికి చేయాల్సిన పనులేంటి, దాన ధర్మాదులు ఏంటి, ఇవన్నీ కూడా ప్రేతఖండంలో ఉంటాయి. ఈ ప్రేతఖండమును ధర్మఖండం అని కూడా అంటారు. అలాగే ఆచారఖండం ఉన్న వాటిలో పెద్దది. అలాగే బ్రహ్మఖండం తత్వజ్ఞానం గురించి మనకు చెబుతుంది. ఇక మన పూర్వీకులు కేవలం ఎవరైనా ఇంట్లో చనిపోయినప్పుడు దీన్ని చెప్తారు. కానీ విషయం ఏంటంటే పూర్వీకులు ఎవరైనా ఇంట్లో చనిపోయినప్పుడు మాత్రం చెప్పరు. ఓన్లీ ధర్మకాండము లేదా ప్రేతకాండం అనే దాన్ని మాత్రం చెప్తారు. అది కూడా పూర్తి ప్రేతకాండాన్ని మనకు చెప్పరు. అందులో 13, 18 లేదా 23 అధ్యాయాలు మాత్రమే చెప్తారు. దానివల్ల సమయం గడిచే కొద్దీ ప్రజలు ఏమనుకున్నారంటే గరుడ పురాణం అంటే చనిపోయిన వాళ్ళ దగ్గర పెట్టినట్టు. ఎందుకంటే ఇప్పటికీ చాలా మంది భగవద్గీతను కూడా చనిపోయిన వాళ్ళ దగ్గర పెడుతున్నారని అనుకుంటున్నారు. బట్ అది నిజం కాదని అందరికీ తెలుసు. కర్మకాండాల కోసం చదివే పుస్తకం ఏమో అని తప్పుగా భావించి అది పెద్ద భాగమైన ఆచారకాండను కూడా వాళ్ళు చదవడం మానేశారు. అంటే ప్రేతకాండం ప్రేతకాండంలోని విషయాలను విని చదివి భయపడి బ్రహ్మకాండము, ఆచారకాండాన్ని కూడా వదిలేశారు. కానీ ఆచారకాండంలో ఏముంది? మన నిత్యం జీవితంలో అసలు మనిషి ఎలా బతకాలి, అసలు మన బాడీని ఎలా మెయింటైన్ చేసుకోవాలి, హెల్త్లో ఏ ఫుడ్ తీసుకొని ఎలా డైట్ చేయాలి, ఎలా ఎక్సర్సైజ్ చేయాలి, బేసిక్గా ఆ కాలంలో ఉన్న విషయాలు మనకు చెప్పారు. దాన్ని మనం కొద్దిగా కరెక్ట్గా చదువుకొని ఈ విషయానికి మనం చేసుకుంటూ తెలిపేది. ఉదాహరణకి మన ఆచారకాండంలో అమావాస్య రోజుల్లో గ్రహణ సమయాల్లో మనం ఉపవాసం చేయమని చెప్పేవాళ్ళు. దాని అర్థం ఏంది? ఉపవాసం చేయడం వల్ల మన బాడీలో ఉన్న పనికిరాని డెడ్ సెల్స్ అన్ని చచ్చిపోయి కొత్త డెడ్ సెల్ పుట్టుకొచ్చి మన ఆరోగ్యం మెరుగుపడుతుంది కాబట్టి వాళ్ళు చెప్పారు ఆ కాలంలో. అలాగే అలా ఏమేం జరుగుతుందో పూర్తిగా బిట్ బై బిట్ అక్కడ రాశారు మనకి గరుడ పురాణంలోని ఆచారకాండం. సూర్య భగవానుడు సాక్షాత్ విష్ణు స్వరూపుడు. అలాగే ఆయన అమావాస్య నాడు కొద్దిగా శక్తి ఎక్కువగా ఉంటుంది. అలా భక్తులకు కూడా శక్తి ఎక్కువ అందిస్తారు. ఆ సమయంలో ఆయన కోసం జపం చేసేవారికి ఇంకెక్కువ శక్తి వస్తుంది. ఇక ఈ మహాపురాణాలన్నిటినీ మనకు అందించిన వారు వేదవ్యాసుల వారు. మన శాస్త్రాలలో వ్యాసో నారాయణో హరి అంటే వ్యాసుడు సాక్షాత్ ఆ మహావిష్ణువు రూపమే అని అర్థం. కలియుగంలో మనుషులకి ఇవన్నీ చదివేంత సమయము, శక్తి, అలాగే వాళ్ళు అంతకాలం బతికుండరు. కాబట్టి తన శిష్యుడైన సూత మహర్షికి ఈ విజ్ఞానాన్ని, ఓన్లీ పురాణ విజ్ఞానాన్ని ఉపదేశించి ప్రజలకు పంచమని పంపించాడు. సూత మహర్షి మరి ఎక్కడికి వెళ్ళాడు? ఆయన 88,000 మంది సోనకాది మహర్షులు ఉంటున్న నైమిషారణ్యం అనే పవిత్రమైన క్షేత్రానికి వెళ్ళారు. అక్కడ కాలుష్యం లేని శాంతమైన ప్రదేశం. వారు అక్కడికి వెళ్ళి మానవాళి కోసం శరీరంతోనే స్వర్గానికి వెళ్ళే శక్తిని పొందేందుకోసం కొన్ని సంవత్సరాల పాటు వారు సత్రయాగం అనే ఒక యాగాన్ని చేస్తూ ఉన్నారు. యాగం జరుగుతున్నప్పుడు ఆ కాలంలో కానీ ఈ కాలంలో కానీ సమయం గడిచిపోయేందుకు వాళ్ళకి బోరు కొట్టకుండా ఉండడానికి ఆ 88,000 మునులందరూ కలిసి ఆ సూత మహర్షికి ఎంతో భక్తితో సాష్టాంగ నమస్కారాలు చేసి మనస్సులో ఉన్న కొన్ని సందేహాలు అడిగారు. ఆ తర్వాత సూత మహర్షి ఇలా అడిగారు ఆయన్ని. సూత మహర్షి, ఈ సమస్త విశ్వంలో అసలు ఆ దేవతలలో శ్రేష్ఠుడు అన్నవాడెవడు? సమస్త లోకాలకు అసలు అధిపతి ఎవరు? నిత్యం మనం ఎవరిని ధ్యానిస్తే కోరికలన్నీ
తీరి ఈ జగత్తును సృష్టించి పోషించి లయం చేసే ఆ పరమాత్మ అసలు ఎవరు ఆయన? అలాగే ధర్మం ఎవరి వల్ల నిలబడుతుంది? అన్యాయాన్ని అంతం చేసి ఈ లోకాన్ని కాపాడే భగవంతుడు ఆయన అసలు ఎలాంటి అవతారాలు ఎత్తాడు అని అడిగారు. ఇన్ని ప్రశ్నలు అడిగారు కదా. అలాగే ఇన్ని ప్రశ్నల్లో వాళ్ళు అడిగింది ఆయన గుర్తుపెట్టుకొని సూత మహర్షి చిరునవ్వుతో వారి సందేహాలను తీర్చడానికి ఇదిగో ఈ గరుడ పురాణాన్ని వినిపించడం ప్రారంభించారు. మరి ఆ సౌనకాది మునుల యొక్క ప్రశ్నలకి జవాబులు అందాయా? వారి సందేహాలు తీరాయా? వారి యొక్క మనసు సంతోషపడిందా? అలాగే వాళ్ళు ప్రశాంతంగా దీనిని విని ఏం నేర్చుకున్నారు? వారు వినేటప్పుడు మనం కూడా ఏం విని నేర్చుకోవాలి, ఏం చదివి నేర్చుకోవాలి, ఏం తెలుసుకోవాలనేది మనం రాబోయే దాంట్లో తెలుసుకుందాం. అలాగే మనం నెక్స్ట్ వీడియోలో స్వామివారి యొక్క అవతార విశిష్టాలు, అలాగే ఇంకొన్ని టాపిక్ కూడా తెలుసుకుందాం. ఇంతవరకు మీరు చూసినట్లయితే జస్ట్ మీరు చేయాల్సింది 3 పనులు. 1 సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ అండ్ షేర్ చేయండి. ఒకవేళ నచ్చకపోయినా నచ్చిన కామెంట్ సెక్షన్లో టైం స్టాంప్ పెట్టి ఆ పిన్ నచ్చలేదు లేదా నచ్చింది, ఎందుకు నచ్చలేదో దాని కారణం, నచ్చితే దాని కారణం కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. జై శ్రీరామ్. ఓం నమః శివాయ. నెక్స్ట్ ఎపిసోడ్లో శ్రీ మహావిష్ణువు 22 అవతారాల సీక్రెట్స్ తెలుసుకుందాం. సబ్స్క్రైబ్ నా శిఖరమున కళ్యాణమూర్తి కరుణారసమున కలకాల